హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పొట్టు మినపప్పుతోని ఇడ్లీ ఎలా చేయాలనేది చూద్దాం రండి. పొట్టంతా పోయేటట్టు నీట్గా 5-6 సార్లు కడుక్కోవాలండి మినపప్పుని. నేను ఒక గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసులు ఇడ్లీ నూక తీసుకున్నానండి. ఒక 8 అవర్స్ నానబెట్టుకున్నాను అనమాట మినపప్పుని. అది బాగా కడుక్కొని అది తెల్లగా వచ్చేంత వరకు నీట్గా కడుక్కొని, ఇది రుబ్బే ముందలంగా ఒక 2 గంటల ముందు ఇడ్లీ నూకను నానేసుకుంటే సరిపోద్దండి. దాంట్లో వాటర్ ఏం లేకుండా ఈ వీడియోలో చూపించిన విధంగానే గట్టిగా పిండుకొని రుబ్బులో వేసుకొని మంచిగా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవడం వల్ల ఇడ్లీలు మెత్తగా సాఫ్ట్గా వస్తాయండి. గట్టితనం అనేది ఏమి ఉండదనమాట. మనం బయట కొనేదానికైతే మాత్రం కొంచెం గట్టిగా నూక ఎక్కువ చేస్తారండి. మినపప్పు తక్కువ చేసేస్తారనమాట. మనం షాపుల్లోని, టిఫిన్ సెంటర్‌లోని ఆటిల్లోనైతే మనం ఇంట్లో చేసుకునేది కాబట్టి ఎంతో టేస్ట్‌గా ఉంటదండి. మనం అలా కలియబెట్టుకుని నైట్ అంతా ఉంచి మార్నింగ్ ఓపెన్ చేసి చూడవరకు మొత్తం పొంగిందండి. అంటే వీడియోలో కొంచెం కనిపించట్లేదు కానీ నార్మల్‌గా చూస్తే బాగా పొంగిందండి. ఇలాగ మొత్తం కలిసేటట్టు కింద నుంచి పై వరకు మొత్తం కలిసేటట్టు గరిటెతో మొత్తం కలుపుకోవాలండి. కలుపుకున్నాక మనం ఎంతైతే పెట్టుకుంటామో దానికి కావాల్సినంత వేరే గిన్నెలోకి తీసుకొని మిగతా రుబ్బునేమో ఫ్రిడ్జ్‌లోని స్టోర్ చేసుకుంటే సరిపోద్దండి. అందులోనే సాల్టు మనకు కావాల్సినన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. కొంచెం అలవాటు లేని వాళ్ళకైతే మాత్రం వాటర్ అనేది కొంచెం తక్కువ వేసుకొని మెల్లిమెల్లిగా కలుపుకోండి. మనకు తెలిసిపోద్దనమాట. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇడ్లీ పాత్రలో కొన్ని వాటర్ వేసాను. అది గ్యాస్ మీద పెట్టాను. అవి కొంచెం వేడెక్కాక నేను ఇడ్లీ ప్లేట్‌లో వేసుకున్న రుబ్బునేమో ఆ పాత్రలో పెట్టేస్తున్నానండి. ఇది ఉడకడానికి ఇడ్లీ అవ్వడానికి ఒక 10-12 మినిట్స్ అలా పడతదండి. 12-10 నిమిషాల్లోని కుక్ అయిపోద్దండి. చూసుకోండి. ఓపెన్ చేసేటప్పుడు కొంచెం చూసి తీసుకోండి. ఎందుకంటే ఆవిరి మళ్ళీ చేతికి కొట్టేస్తే మళ్ళీ ఇబ్బంది అవుతదండి. ఫస్ట్‌లో నాకు తెలియక అలానే చేసేదాన్ననమాట. అందుకే దాని గురించనే చెప్తున్నానండి. మనం ఇడ్లీ అయిందా లేదా అని చూసుకోవడానికి ఏం చేయాలంటే, మనం కొంచెం చేతిని నీళ్ళలో తడుపుకొని ఇట్లా ఇడ్లీ మీద కొంచెం చూసుకుంటే ఇట్లా నొక్కి చూసుకుంటే మన చేతికి ఏమైనా కానీ ఇడ్లీ రుబ్బేమైనా అంటుకుంటే అది ఇంకా ఉడకలేనట్టండి. లేదు బాగానే ఉంది, మన చేతికి ఏం పిండి అలాంటిది ఏమి అంటుకోలేదంటే ఇడ్లీ అయిపోయినట్టు లెక్క అనమాట. నాకు ఇడ్లీ అయిపోయిందండి. నేను ప్లేట్‌లోని తీసి పెట్టుకుంటున్నాననమాట. చూడండి. ఇప్పుడు స్పూన్ ఉంది కదండీ! ఆ స్పూన్ కూడా వాటర్‌లోని కొంచెం తడిపి అప్పుడు ఇడ్లీ తీసుకోండి. ఎందుకంటే మొత్తం దానికి అంటుకోకుండా. నేను ప్లేట్‌లో పెట్టుకున్నానండి. ఈరోజు నేను దేనితోనైనా ఏ చట్నీతోనైనా కానీ ఇడ్లీ బాగానే ఉంటదండి. నేను ఈరోజు సాంబార్ చేశానండి. సాంబార్ ఇడ్లీ లెక్కని బావుంటదండి. ఎంతో సాఫ్ట్ అయిన ఇడ్లీ రెడీ అయిపోయిందండి. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.